అద్భుతాలు జరిగితేనే వస్తామనే మూర్ఖపు తరం మరొక్కరు. ఈ అద్భుతాల కొరకు, ఆశ్చర్యకార్యాల కొరకు ప్రభువుని నమ్మాల్సింది. ఈ రోగాలు బాగవడం కోసం, అప్పులు తొలగిపోవడం కోసం ఆ ప్రభువుని నమ్మాల్సింది కాదే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఈ ఆత్మ పరమాత్మనితో మమేకమై నిత్య మహిమలో వెళ్ళి చేరాలి. అందుకు భక్తి చేయాల్సింది. రోగాల కొరకు వచ్చేవాళ్ళు రానక్కర్లేదు, ఏదో స్వస్థత రానక్కర్లేదు, ఏదో అద్భుతం చూడాలని అక్కర్లేదు. అట్లాంటి వాళ్ళ మధ్యలో నా ప్రభు అద్భుతాలు చెయ్యరు. బైబిల్లో పేతురు, యోహాను, యాకోబు వాళ్ళంతా నిజమైన ఒరిజినల్ మెన్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎప్పుడు కూడా తైలాభిషేకం మీటింగ్ ఈ వారం, తైలాభిషేకం వచ్చే వారం అని చెప్పలే. వాళ్ళు ప్రభుని నమ్మమన్నారు, మారు మనసు పొంది బాప్తిజం తీసుకోమన్నారు, ఆత్మదేవుడు మీలోకి వస్తాడు ప్రార్థన చేయండి అన్నారు. ఆ తర్వాత తైలం వాళ్ళ నెత్తి మీద, ఎవరి నెత్తి మీద పోయిలా. పేతురు పోయిలా, యోహాను పోయిలా, యాకోబు పోయిలా. మనోళ్ళకి అది ఒక అలవాటు చేశారు సేవకులు. మనోళ్ళు వెళ్ళిపోయి గొర్రె తలలు ఇచ్చినట్టు ఇచ్చేయడం. ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మనుషులు కింద పడిపోతున్నారు. దానికి బైబిల్లో ఆధారం ఉందా అన్న విషయాన్ని కొంచెం తెలియజేస్తారా? ఈ ప్రశ్న ఇప్పటికీ దాదాపు 50 మంది అడిగారు నన్ను. దీనికి ఒక్కటే సింపుల్ ఆన్సర్ ఉంది. ఒకసారి పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఆ కిటికీలో కూర్చొని ఉన్నాడు ఐతుకు అని ఒకడు. వాడు కింద పడిపోయి చచ్చిపోయాడు. అప్పుడు పౌలు వెళ్ళి అతన్ని లేపాడు. అంటే అతడు పడిపోతే పౌలు లేపాడు, కానీ పడగొట్టి లేపలేదు కదా. ఎవడన్నా పడిపోతే వాడిని లేవనెత్తండి, అంతేగాని వాడిని పడగొట్టి మళ్ళా లేపడం, ఈ డబుల్ వర్క్ ఎందుకు పెట్టుకుంటారు మీరు అని నా సలహా.